హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇవన్నీ అని చూస్తున్నారా? ఇవన్నీ నేను యూస్ చేసే స్కిన్ కేర్ రొటీన్ అనమాట. ఇవన్నీ నేను యూస్ చేస్తా. ఏది దేనికి యూజ్ అవుతుంది, బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. టీనేజర్స్కి మెయిన్ ఇంపార్టెంట్, టీనేజర్స్కి అసలు స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి ఏంటనేది తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్లీ ఫస్ట్ స్కిన్ కేర్ అన్నాక ఫస్ట్ మనం యూస్ చేయాల్సింది ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న డస్ట్ని ముందు క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఎవరైతే సోప్ యూస్ చేస్తున్నారో ఫేస్కి ముందు ఆ సోప్ యూస్ చేయడం ఆపేసేయండి. మీ దగ్గర ఫేస్ వాష్ ఉంటే ఏదైనా పర్వాలేదు, మీ దగ్గర ఫేస్ వాష్ ఉంటే ఫస్ట్ ఫేస్ వాష్ అనేది యూస్ చేయండి. ఏ ఫేస్ వాష్ మంచిది అని అంటే ఏదైనా పర్వాలేదు, బట్ సోప్ మాత్రం ఆపేసి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అనేది అలవాటు చేసుకోండి టీనేజ్ నుంచే. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్లో సోప్ అనేది ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఫేస్ వాష్ అనేది అందరూ కామన్ అయిపోయింది. బట్ టీనేజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు యూజ్ చేయట్లేదు. స్కిన్ కేర్లో మెయిన్ ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాష్. ఓకే, నేనైతే మామాయర్త్ నుంచి రైస్ ఫేస్ వాష్ అయితే ఇది యూస్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ అయిపోయింది చూసారా. ఇదైతే నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. నాకు ఇది అరౌండ్ 300-200 అలా పడింది కాస్ట్. అయితే నేను పర్పిల్లో తీసుకున్నా. ఎవరైతే ఫేస్ వాష్ యూస్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఇది యూస్ చేయొచ్చు. నేనైతే అంతకుముందు కూడా మామాయర్త్లోనే యూస్ చేసా. అది అప్టైన్ అనమాట, ట్యాన్ రిమూవల్ అవ్వడానికి అది యూస్ చేసేదాన్ని. అది అయిపోయింది. అయితే ఇది ట్రెండింగ్లా ఉందని చెప్పి ఇదైతే తీసుకొని ఇదైతే యూస్ చేసా. ఇది కూడా బాగుంది. మీరు ఒకవేళ యూస్ చేయాలనుకుంటే, ఒకవేళ దీని లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాని లింక్ అయితే నేను ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఏం యూజ్ చేయాలి? ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మీ ఫేస్ని టవల్తో గట్టిగా రబ్ చేసి ఫేస్ని అయితే తుడవద్దు. ఓకే, జస్ట్ నార్మల్గా ట్యాప్ చేయండి ఫేస్ని. జస్ట్ వాటర్ అంతా పోయిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తూ ఉంటారు చాలామంది. వెంటనే అయితే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయకూడదండి. ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత మాయిశ్చరైజర్ అంటే ఏవేవో మామాయర్త్ అవి ఇవి అని చెప్తూ ఉంటారు. అవి ఏమీ యూజ్ చేయక్కర్లే. మనకి మాయిశ్చరైజర్ అనేటప్పటికి ఫెయిర్ అండ్ లవ్లీ కూడా మనకి మాయిశ్చరైజర్ లాగానే. సో చాలామంది ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేయకూడదు, మేము యూజ్ చేయము అని గట్ట చెప్తూ ఉంటారు. కనీసం బేసిక్గా అయినా ఇదన్నా యూజ్ చేయండి. సో ఫెయిర్ అండ్ లవ్లీ అయితే మనం మాయిశ్చరైజర్లా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది మేకప్కి ముందు కూడా మాయిశ్చరైజర్ని అప్లై చేసిన తర్వాతే మేకప్ని వేస్తారు కదా. సో ఫెయిర్ అండ్ లవ్లీని అయితే కొంచెం, మరీ ఎక్కువ కాదు, కొంచెం అప్లై చేయండి. ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసేసిన వెంటనే ఒక 2 మినిట్స్ తర్వాత పౌండ్స్ పౌడర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇన్స్టెంట్ న్యాచురల్ గ్లోన్ అనేది ఇది ఇస్తుంది. పర్వాలేదు, యూజ్ చేయొచ్చు. బేసిక్ స్కిన్ కేర్ రొటీన్లో అయితే ఇవి కామన్. మనం చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అవి ఈవెన్ చాలా చెప్తూ ఉంటారు. అవేమీ అవసరం లేదు. జస్ట్ ఈ స్కిన్ కేర్ నేను చెప్పే ఈజీగా ఇవి ఫాలో అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్కి ముందు సన్ స్క్రీన్ని కూడా అప్లై చేసుకోండి. నేనైతే ఫాక్స్టైల్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నాను. SPF 50+++ అయితే ఉంది ఇందులో. ఇదైతే నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నా. ఒకవేళ దీని లింక్ కనుక మీకు కావాలితే నా కమెంట్ సెక్షన్లో సన్ స్క్రీన్ లింక్ అని కమెంట్ పెడితే నేను మీకు షేర్ చేస్తాను. ఇదైతే చాలా బాగుంది, ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అండ్ సన్ స్క్రీన్ యూస్ చేసిన వెంటనే చాలామంది బ్లాక్గా అయిపోతుంది ఫేస్ అండ్ జిడ్డుగా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. అలాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు. ఇదైతే పర్ఫెక్ట్, నాకైతే ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇది అయిపోతే ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ అయిపోయాక ఫస్ట్ ఫేస్ వాష్, సెకండ్ సన్ స్క్రీన్, నెక్స్ట్ మాయిశ్చరైజర్ అండ్ కొంచెం పౌడర్ని అప్లై చేసుకున్నాక మీ దగ్గర వ్యాజ్లైన్ ఉంటే వ్యాజ్లైన్, లేదంటే ఏదో ఒకటి లిప్స్టిక్, వ్యాజ్లైన్ మీ ఇష్టం, ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బేసిక్ స్కిన్ కేర్ కదా, ఇది ఫేస్కి. నెక్స్ట్ ఇదైతే మస్కారా. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేశాను. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. జస్ట్ 1 లైన్లో వచ్చేస్తుంది షేపు.
అది మా సిస్టర్ చెప్పింది మీషోలో చాలా బాగుందని చెప్తే తను చెప్పిందని ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. దీని లింక్ కావాలన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నివ్యా ఇదేంటంటే బాడీకి అనమాట. వింటర్ సీజన్లో బాడీ అనేది మనకి చాలా వైట్ కలర్లో క్యాస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో చాలామంది స్కిన్ డ్రై అయిపోతుంది. ఇదైతే మన స్కిన్ని చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది కూడా నేను బాడీకి యూస్ చేస్తాను. ఇది వింటర్లోనే ఎక్కువ యూస్ చేస్తాను. ఇది మిగిలిందని చెప్పి ఇది ఇక్కడ ఇలా ఉంది. ఇవేంటంటే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. అయితే మిగిలినవి ఉన్నాయి కదా, అవేంటో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ మామాఎర్త్ అప్టెల్ ఫేషియల్ కిట్ నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇదేంటంటే నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఏదన్నా అర్జెంట్ ఫంక్షన్ ఉంది, ఇన్స్టెంట్ గ్లో కావాలి, పార్లర్కి వెళ్ళే టైం లేదు, ఇంట్లోనే నేను చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇదైతే తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇది 3 times యూస్ చేశాను. ఇంకా ఉంది ఇది, బట్ చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది నాకు పడుతుందా, నా స్కిన్కి పడుతుందా. ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి పడుతుంది. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నేను మీకు చెప్తున్నానంతే. ఇదేంటంటే ఇదిలా యూజ్ చేయండి. ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఫేషియల్ కిట్ ఏది మనం యూజ్ చేసినా 24 hours వరకు మనం ఫేస్ మీద సోప్ పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ డేకి మనకి ఇన్స్టెంట్ న్యాచురల్ గ్లో అయితే కన్ఫామ్గా వస్తుంది, నేను గ్యారంటీ. ఇది కూడా ఫేషియల్ కిట్టే, ధర్మోడక్ అని. ఇదైతే నేను పర్పుల్లో ఆర్డర్ చేశాను. ఇది ఇంకా యూజ్ చేయలేదు, దీని రివ్యూ నేను యూజ్ చేసిన తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే, ఇది నేను పర్పుల్లో తీసుకున్న గోలియన్ ఫేషియల్ మాస్క్ అనమాట. ఇది కూడా గాయస్ సీరియస్లీ చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. రేపే ఫంక్షన్ ఉంది, లేదు ఒక 20 minutesలో నేను బయటకు వెళ్ళాలి, నాకు చిన్నగా న్యాచురల్గా ఫేస్లో వైట్గా గ్లో రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఇది యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇది జస్ట్ మనం ఇలాగ తీసుకొని పేస్ట్ని మన ఫేస్ మీద అప్లై చేసేసుకుంటే అది 15 to 20 minutesలో మనకి అది మాస్క్ రూపంలో డ్రై అయిపోతుంది. అది మాస్క్ మనం రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. దీని లింక్ కావాలన్నా సరే, దీని నేమ్ ఏ లింక్ కావాలన్నా ఇందులో దీని నేమ్ కింద మెన్షన్ చేసి లింక్ అని కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ యాప్లో మీకు లింక్ షేర్ చేస్తాను. ఇవన్నీ నేను యూజ్ చేసే మీకు రివ్యూ ఇస్తున్నా. 18+ గర్ల్స్ అందరూ ఇప్పటి నుంచి అయితే స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వండి. అందరూ అంటారు చిన్నప్పుడు మన పేరెంట్స్ అవేం వాడలేదు కదా, అవన్నీ వాడకుండానే వాళ్ళంతా గ్లోగా ఉన్నారు కదా, ఇవన్నీ అంటారు. జనరేషన్తో పాటు అన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కూడా మన స్కిన్ కేర్ని మార్చుకోవాలి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ముంతాని మట్టి. ఆల్రెడీ దీని గురించి కూడా నేను వీడియోలో చేశాను. ఇదేంటంటే మనం రోజ్ మిల్క్ ఉంది కదా, రోజ్ మిల్క్లో కొంచెం ఇది యాడ్ చేసి వేసుకుంటే నైట్ రాసుకుంటే మార్నింగ్కి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇది వీక్లో ఒక 2 times అన్నా వేసుకోండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. మీరు ఒక 2 days వీక్లీ 2 days యూస్ చేసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నిజంగా చాలా బాగా ఇదైతే గ్లో వస్తుంది. మన ఫేస్ మీద గ్లో కన్నా మనకి మెయిన్ ఇంపార్టెంట్ గ్లో అవసరం లేదు, మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ పోతే చాలు, అదే మనకి గ్రేట్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా బీట్రూట్ ఫేషియల్, మై ఫేవరెట్. ఇవన్నీ నా ఫేవరెటే, నాకు ఇష్టం కాబట్టి నేను తీసుకున్నా, నాకు ఇష్టం కాబట్టి నేను యూజ్ చేస్తున్నా, నేను యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది కూడా అంతే, రోజ్ వాటర్లో కొంచెం యాడ్ చేసి ఇది కూడా రాసుకుంటే నైట్ రాసుకుంటే మార్నింగ్కి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఫేస్ వైట్గా అవుతుంది అండ్ డెడ్ స్కిన్ కూడా చంపుతుంది. ఇది కూడా అంతే, వీక్లీ 2 times అయితే ఇది యూజ్ చేయండి. ఇది యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేయొద్దు, ఇది హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీకు రాస్తుంది చూడొచ్చు, పౌడర్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్కి యూజ్ చేసినప్పుడు మీరు మిల్క్, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. హెయిర్కి యూజ్ చేసినప్పుడు మాత్రం వాటర్తో మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా నా ఫేవరెటే, డే10 గ్లో అప్10 నైట్ క్రీమ్ అనమాట. ఇది కూడా నేను పర్పుల్లో ఆర్డర్ చేసుకున్నా. దీన్ని ఏం మీకు కనిపిస్తుందా, చూడండి, డే10 గ్లో నైట్ క్రీమ్ అప్10 అనమాట. గుడ్ వైబ్స్ వాళ్ళది.
ఇదైతే రాసుకున్నప్పుడు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కానీ మార్నింగ్కి మీరే రిజల్ట్ కనిపిస్తుంది. నిజంగా ట్యాన్ అయితే 100కి 100% పోతుందని చెప్పను కానీ ఒక 90% అయితే పోతుందండి. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నా. నిజంగా చాలా బాగుంది. దీని లింక్ కావాలన్నా కూడా దీని నేమ్ కింద రాసి దీని లింక్ ప్రొవైడ్ చేయండి అక్క అంటే నేను ఖచ్చితంగా దీని లింక్ కూడా ఇస్తాను. అండ్ రోజ్ వాటర్ మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ కదా అన్నిటికి. ఇది నేను అపోలో ఫార్మసీలో తీసుకున్నా. మీకు బయట ఎక్కడన్నా దొరికింది రోజ్ వాటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? మామూలుగా న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే బయట షాప్లో తీసుకున్నా. రోజ్ వాటర్ అనేది ఎలా అయినా యూస్ చేయొచ్చు, ఎందులో అన్నా మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఏమీ లేవు నా దగ్గర, ఎలా రోజ్ వాటర్ ఒక్కడే ఉందంటే కాటన్లో కొంచెం రోజ్ వాటర్ని వేసుకొని ఫేస్ మొత్తాన్ని రబ్ చేస్తూ ఉంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ ఒక 10% అన్నా వస్తుంది. ఓకే, ఈ రోజ్ వాటర్ అనేది ఫస్ట్ మన ఫేస్ని నీట్ చేసుకున్నాక ఏదన్నా సరే ఫేషియల్ కానీ ఏదన్నా సరే అప్లై చేసుకోండి. ఓకేనా. ఇదేంటంటే మేకప్ పౌడర్ అనమాట, కండిషనర్ అంటారు కదా అది. ఎప్పుడన్నా నేను మ్యాక్సిమం మేకప్ ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ చేయను. ఓన్లీ నేను యూజ్ చేసేది ఏమన్నా ఉందంటే ఇదొక్కటే యూజ్ చేస్తా. మేకప్ పౌడర్ స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇదొక్కటే యూజ్ చేస్తా మేకప్కి. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇదైతే యూజ్ చేస్తా. ఇది నా బేసిక్ స్కిన్ కేర్, నా దగ్గర ఉన్న ఐటమ్స్, నేను యూజ్ చేసే ఐటమ్స్. ఒకళ్ళైతే అడిగారు, అక్క నువ్వేం యూజ్ చేస్తావు, నీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి చెప్పు, టీనేజర్స్కి తెలీదు, మాకు అసలు ఏం యూజ్ చేయాలో తెలీదు అని చెప్పారు. నేను యూజ్ చేసేవి అండ్ మరీ ఒక 500, 1000, 2000 అంత రేంజ్లో అయితే కాదు, అందరు ఎఫెక్ట్ చేసే ప్రైస్లోవే నేను చెప్పాను. ఫేస్ వాష్ ఒక 200 ఉంటుంది, సన్ స్క్రీన్ కూడా ఒక 200 ఉంటుంది. ఇవన్నీ మీ దగ్గర ఒక్కొక్కటి తీసుకోండి, అన్నీ ఒకేసారి తీసేసుకోమని అయితే నేను చెప్పను. ఈ ఫేషియల్ కిట్ అయితే ఒక 180 అలా ఉంటుంది. ఇది నేను రివ్యూ ఇస్తాను, ఇంకా యూజ్ చేయలేదు. ఇది కూడా ఒక 200 అలా ఉండొచ్చు. రోజ్ వాటర్ ఒక 80 అలా ఉండొచ్చు. బీట్రూట్ ఒక 100 అలా ఉండొచ్చు. ఇది కూడా ప్యాక్ వస్తుంది, ఒక 5 to 6 ప్యాకెట్స్ అయితే వస్తాయి. ఇది కూడా ఒక 100 లోపే వచ్చేయచ్చు. ఫెయిర్ అండ్ లవ్లీ ఒక 10 రూపీస్ అండ్ పౌడర్ ఒక 10 రూపీస్ ఉంటుంది. లిప్స్టిక్కి మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం 200, 250 ఆ రేంజ్లో ఉండొచ్చేమో అంతే. ఇదైతే మాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. సో అదనమాట. ఇవైతే నేను యూజ్ చేసే స్కిన్ కేర్ రొటీన్స్ అనమాట. ఈ నేమ్స్ బట్టి మీరు ఎందులో అన్నా సెర్చ్ చేసినా మీకు ఈ ప్రొడక్ట్స్ వస్తాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నాకు తెలిసి యూజ్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసాము, ప్లీజ్ మాకు కూడా సపోర్ట్ చేయండి. నా పేరైతే దిలి, నా ఫ్రెండ్ పేరు శాంతి. మేమిద్దరం అయితే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాము. ప్లీజ్ మా ఇద్దరిని సపోర్ట్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.